Hi guys, welcome back to my channel. ఈరోజు డేట్ 14 జూన్. సో దిస్ ఈజ్ మై థర్డ్ ట్రాక్ డే. ట్రాక్ డే ఇంకా ఇంప్రూవ్ అవ్వడానికి, ఇంకా బిల్డ్ అవ్వడానికి, స్ట్రాంగ్ అవ్వడానికి, ఇంకా స్కిల్ఫుల్గా రైడ్ చేయడానికి ట్రాక్లో మంచి ఛాన్స్ ఉంటుంది. ఎంత ట్రాక్ టైం స్పెండ్ చేస్తే అంత బెస్ట్. డన్ విత్ రిజిస్ట్రేషన్స్ అండ్ డన్ విత్ వార్మప్. సో దిస్ ఈజ్ నికేత్. He's the man behind the lens. You can see all the beautiful pictures in my Instagram. So let's go into the track first session. This is my first track session. నిన్న ఫుల్ రెయిన్ ఉంది. టైర్స్ అంతా మడ్ స్లష్తో నిండిపోయింది. సో ఐ నీడ్ టు వార్మ్ అప్. టైర్స్ అయితే ఫుల్గా వార్మ్ చేసుకోవాలి. టైర్స్ అనేవి వార్మ్ అవ్వాలి. సో టైర్స్ వార్మ్ అవుతానే స్పీడింగ్ చేసిన కాన్ఫిడెన్స్ ఉంటుంది మంచిగా. ఫస్ట్ సెషన్స్లో ఎప్పుడు టైర్స్ ఎంత ఎక్కువ వార్మ్ చేసుకుంటే అంత బెస్ట్. బాడీ స్ట్రెచ్చింగ్స్ చేసుకోవాలి సో దట్ స్టెబిలిటీ ఉంటుంది బైక్ కానీ బాడీ కానీ. ఇంకా స్లష్ ఉంది ఫుల్గా. స్లష్ మొత్తం పోవాలి, అప్పుడే ఐ కెన్ పుష్. ఫస్ట్ సెషన్లోనే అసలు క్రాష్ అనేది అవ్వకూడదు. క్రాష్ అవుతే కనుక ఇంకా ట్రాక్ డే అంతా స్పాయిల్ అయిపోద్ది. ఫస్ట్ సెషన్ ఇప్పుడు చాలా కేర్ఫుల్ ఉండాలి. బైక్ని ప్రిపేర్ చేసుకోవాలి, మన బాడీని కూడా ప్రిపేర్ చేసుకోవాలి. బైక్ కూడా నేను కొన్ని అప్డేట్స్ చేశాను. దిస్ బైక్ వాట్ యు ఆర్ సీయింగ్, ఇది న్యూ క్లిప్ ఆన్స్. స్టాక్ హ్యాండిల్ బార్ అయితే కాదు, దీస్ ఆర్ రేసింగ్ క్లిప్ ఆన్స్. స్టాక్ కన్నా ట్రాక్లో నడుపుతున్నప్పుడు ఇలాంటి క్లిప్ ఆన్స్ ఉంటే మంచి బెటర్ బాడీ పొజిషన్ అండ్ బెటర్ స్టెబిలిటీ వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ పబ్లిక్ రోడ్స్లో ఏదైనా ఎమర్జెన్సీ కండిషన్లో కానీ ప్యానిక్ కావాల్సిన టైం వస్తే, సో మెనీ ఆఫ్ ద రైడర్స్ ఏం చేస్తున్నారంటే బ్రేక్తో పాటు క్లచ్ కూడా క్లోజ్ చేస్తున్నారు. క్లచ్ క్లోజ్ చేస్తే గాయస్, నో మ్యాటర్ వాట్, యు ఆర్ నాట్ గోయింగ్ టు స్టాప్ ద బైక్. మీరు ఎలా అయినా ఆ బైక్ని క్రాష్ అయిపోతారు. మీరు ఎలా అయినా టార్గెట్ని మిస్ చేయాలనుకున్న టార్గెట్ని మీరు హిట్ చేసేస్తారు. ఎందుకంటే బ్రేకింగ్ టైంలో క్లచ్ క్లోజ్ చేస్తే ఇంజిన్ అంతా లూజ్ అయిపోద్ది, ఫ్రీ అయిపోద్ది. ఇంజిన్ ఫ్రీ అయిపోతే దెర్ ఈజ్ నో ఛాన్స్ ఆఫ్ స్టాపింగ్. ఓన్లీ బ్రేక్స్ మీద ఆర్ టైర్స్ మీద వీ కెనాట్ డిపెండ్. కంప్లీట్గా డిపెండ్ అయిపోతే బైక్ అనేది ఎట్టి పరిస్థితుల్లో ఆగదు. సో క్లచ్ అనేది అసలు క్లోజ్ చేయకూడదు. క్లచ్ ఓపెన్లోనే ఉండాలి. ఓపెన్లోనే యూ నీడ్ టు హిట్ ద బ్రేక్స్. సో క్లచ్ అనేది క్లోజ్ చేయకూడదు. డాగ్స్ కానీ యానిమల్స్ కానీ ఏదైనా అడ్డొచ్చినా, లేదా కార్ కానీ బస్ కానీ సడన్ బ్రేకింగ్ వేస్తే షుడెంట్ యూజ్ ద క్లచ్. ఇదే మెయిన్ రీజన్ యాక్సిడెంట్స్ అవ్వడానికి. చాలామంది బ్రేకింగ్ చేస్తున్నప్పుడు క్లచ్ క్లోజ్ చేస్తున్నారు. అందుకే మీరు యాక్సిడెంట్స్ అనేవి, మెజారిటీ ఆఫ్ ద యాక్సిడెంట్స్ అక్కడే అవుతాయి. ఏదైనా టార్గెట్ మీకు అడ్డొచ్చిందంటే దాని వెనకుండి బ్రేక్ వేయడానికి ట్రై చేయకండి. బ్రేక్స్ వేస్తూ దాన్ని తప్పించడానికి ట్రై చేయండి. ఇంకా కార్ ఆగిపోయింది, లెఫ్ట్కి వచ్చిందంటే ఆ కార్ని మీరు చూడొద్దు, జస్ట్ అబ్జర్వ్ చేసి, లాంగ్ డిస్టెన్స్లో అబ్జర్వ్ చేసి ఆ కార్ తప్పించడానికి ట్రై చేయండి. బట్ ఆ కార్ని చూస్తే కనుక యూ గైస్ గోనా హిట్ దట్. ఖచ్చితంగా కార్ని కానీ లేకపోతే సమ్ ఆబ్జెక్ట్ని కానీ మీరు హిట్ చేస్తారు. మ్యాక్సిమం అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. ఆ ఆబ్జెక్ట్ని అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. ఆబ్జెక్ట్ని మీరు టార్గెట్ చేసి బ్రేక్ చేస్తే మ్యాక్సిమం హిట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, ఎంత మీరు ఇంజిన్ బ్రేకింగ్ చేసినా ఏం చేసినా. సో మ్యాక్స్ తప్పించడానికి ట్రై చేయండి. లెఫ్ట్ ఆర్ రైట్ దాన్ని మిస్ చేయడానికి ట్రై చేయండి. అప్పుడు యాక్సిడెంట్స్, మెజారిటీ ఆఫ్ ద యాక్సిడెంట్స్ మిస్ అవుతాయి. యాక్సిడెంట్స్ అవ్వడానికి టూ మెయిన్ రీజన్స్. వన్ ఈజ్ క్లచ్ క్లోజ్ చేసుకుంటూ బ్రేక్ చేయడం, అది బ్లండర్ మిస్టేక్. అండ్ రెండోది ఏంటంటే ఏదైనా ఆబ్జెక్ట్ అడ్డొస్తే ఆ ఆబ్జెక్ట్ని చూడడం. ఆ ఆబ్జెక్ట్ని చూడొద్దు, మీరు మిస్ చేయాలనుకున్న వే కానీ, ఆ లెఫ్ట్ కానీ రైట్ కానీ ఏదైనా స్పేస్ ఉంటే ఆ వేలో మీరు వెళ్ళడానికి ట్రై చేయండి. సో దట్ యూ కెన్ మిస్ ద క్రాష్ అవ్వకుండా లేదా ఇంపాక్ట్ అవ్వకుండా ట్రై చేయొచ్చు. దిస్ టూ ఆర్ ద మెయిన్ రీజన్స్ ఫర్ ద మెజారిటీ ఆఫ్ ద యాక్సిడెంట్స్. మెజారిటీ ఆఫ్ ద రైడర్స్ స్టంటింగ్ వచ్చిన వాళ్ళు రోడ్స్ మీద స్టంటింగ్ చేస్తారు. బట్ అలా కాదు. దిస్ ఈజ్ హౌ professional stunt riders do. This is how professional stunt riders practice. They don't do in public roads, they do in private sessions or private space. So that's how it works.
ఇవి హ్యాండిల్ బార్స్. సో దీస్ ఆర్ రేసింగ్ క్లిప్-ఆన్స్, నార్మల్ స్టాక్ హ్యాండిల్ బార్స్ అయితే కాదు. దీనివల్ల అయితే అప్పర్ బాడీ పొజిషన్ చాలా డిఫరెంట్ ఉంటుంది. అండ్ నేను ఇవి కేటీఎం స్టీల్ బ్రేక్ లైన్స్. సో స్టాక్ R15 కాకుండా నేను ఈ కేటీఎం బ్రేక్ లైన్స్ వేసాను. అట్లీస్ట్ ఒక 20% బ్రేక్స్ ఇంప్రూవ్ ఉంటుంది దానికన్నా యాక్చువల్. సరిపోద్ది, అవుతుంది. సో ఇది న్యూ యాంగిల్. వైడ్ ఉండాలి. ఓకే మొత్తం రైట్. ఓకే రైట్. ఓకే.
Yeah, fine. సో ట్రాక్ డే అయితే అయిపోయింది. సో దిస్ ఈజ్ మై థర్డ్ ట్రాక్ డే అండ్ మై ఫస్ట్ క్రాష్ ఆఫ్టర్ కమ్ బ్యాక్. ఆ కార్నర్లో నేను ఎప్పుడు అసలు క్రాష్ అవ్వలేదు, బట్ దిస్ ఈజ్ ఫస్ట్ టైం. వెరీ హాట్ ఉన్నాను. ఇప్పటి వరకు జరిగినట్లో దిస్ ఈజ్ ద బెస్ట్ ట్రాక్ డే. ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీ ట్రాక్ డే వీ కీప్ గోయింగ్ ఆన్ లెర్నింగ్ న్యూ థింగ్స్, న్యూ స్టఫ్, కొత్త టెక్నిక్స్, కొత్త స్కిల్స్ నేర్చుకుంటాం. ఆ డిఫరెన్స్ ఉంటుంది ట్రాక్ డే టు ట్రాక్ డే. దిస్ ఈజ్ హౌ వీ డూ. చాలా ఫిట్నెస్ ఉండాలి, ఫిజికల్గా మెంటల్గా చాలా స్ట్రాంగ్ ఉండాలి. వన్ ఆఫ్ ద టఫెస్ట్ స్పోర్ట్ యూ కెన్ ఎవర్ ప్లే. సి ట్రాక్ డేస్లో కానీ ట్రాక్లో క్రాష్ అవ్వడం అనేది చాలా కామన్ థింగ్. సో ఆ మిస్టేక్స్ నేర్చుకొని నెక్స్ట్ టైం ఇంకా రిపీట్ చేయకుండా ఉండాలి. పడే కొద్దీ వస్తుంది ట్రాక్లో, బట్ వెరీ సేఫ్. యూ కెన్ సీ ఐఎమ్ కంప్లీట్లీ ఫైన్ ఆఫ్టర్ క్రాష్. రేసింగ్ అనేది వీ డూ ఇన్ ఏ సేఫ్ ఎన్విరాన్మెంట్. సి మా గేర్స్ కానీ బైక్స్ కానీ మా ట్రైనింగ్ కానీ కంప్లీట్ సేఫ్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. ఈ సర్క్యూట్ అనేదే ఒక సేఫ్ ఎన్విరాన్మెంట్లో చేసేది. వేరాజ్ ఇన్ రోడ్స్ కంప్లీట్లీ డిఫరెంట్ సినారియో. రోడ్స్ మీద అయితే అసలు రేసింగ్ ఎంకరేజ్ చేయొద్దు, నైట్ రేసింగ్ అసలు ఎంకరేజ్ చేయొద్దు. మీరు మీ బైక్ పొటెన్షియల్ కంప్లీట్గా ఓపెన్ చేయాలి, రైడ్ చేయాలి. పీక్ పవర్తో రైడ్ చేయాలంటే యూ గాయ్స్ నీడ్ టు కమ్ టు ట్రాక్. రోడ్స్ మీద నాట్ ఎట్ ఆల్ సేఫ్. ట్రాక్లో రైడ్ చేస్తేనే మీ పొటెన్షియల్ తెలుస్తుంది, మీ బైక్ పొటెన్షియల్ తెలుస్తుంది, మీ పీక్ రైడింగ్ స్కిల్స్ అంతా బయటకు వస్తుంది. యూ కెన్ డూ ఇన్ అ సేఫ్ ఎన్విరాన్మెంట్. ఐ ఎంకరేజ్ యూ ఆల్ టు కమ్ టు ట్రాక్ డేస్. నెక్స్ట్ ట్రాక్ డే ఎప్పుడనేది నేను నా ఇన్స్టాగ్రామ్ స్టోరీస్, నా ఇన్స్టాగ్రామ్ పోస్ట్ చేస్తూ ఉంటాను. సో దట్ యూ కెన్ కాంటాక్ట్ అస్. అస్సలు మీకు యాక్సిడెంట్స్ అనేవే జరగవు, ఫర్ షూర్ చెప్తున్నాను. 99% అసలు యాక్సిడెంట్స్ అనేవే జరగవు. అంత ఇంపార్టెంట్ ట్రాక్ డేస్. మీరు అంత స్కిల్ఫుల్గా అవుతారు, అంత ఇంప్రూవ్ అవుతారు. బైకర్స్ హూ ఎవర్ దేర్ ఇన్ 2 states, Hyderabad is the best place to practice your track days. This is the best spot. You can enjoy your weekend. If you are very adventurous, you will definitely love it. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నిజంగా యూస్ఫుల్ అవుతే కనుక యూ ప్లీజ్ డూ సపోర్ట్ మీ. మీకు కంప్లీట్ నాలెడ్జ్ అవ్వాలి, లైక్ హౌ వీ ట్రైన్, హౌ వీ డూ హియర్, వాట్ వీ డూ హియర్ కంప్లీట్గా మీకు చూపించడానికే ఈ వ్లాగ్స్ అన్నీ. పబ్లిక్ రోడ్స్లో ఎలా రైడ్ చేయాలి, యాక్సిడెంట్స్ అవ్వకుండా, అలాంటి అవేర్నెస్ కోసమే ఈ వ్లాగ్స్, ఈ యూట్యూబ్ స్టార్ట్ చేయడం అనేది జరిగింది. దిస్ ఈజ్ ద ఇంటెన్షన్ బిహైండ్ యాక్సిడెంట్ అవేర్నెస్ అవ్వకుండా, పబ్లిక్ రోడ్స్లో ఎలా రైడ్ చేయాలని అవేర్నెస్గా, సేఫ్గా ఎలా రైడ్ చేయాలని అవేర్నెస్. దిస్ ఈజ్ ద మెయిన్ ఇంటెన్షన్ behind starting of this YouTube channel. I will see you in next vlog. Hope you love this video. Love you all.